వైద్య ఉద్యోగుల ఐక్యత ఆవాజ్ దో आवाज दो आवाज दो वी वांट వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్నటువంటి డాక్టర్ల మీద నర్సింగ్ స్టాఫ్ మీద జరుగుతున్నటువంటి అగత్యాలు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఎన్ని అభయ కేసులు ఎన్ని నిర్భయ కేసులు ఫైల్ అవుతున్నా కూడా న్యాయం మాత్రం జరగట్లేదు. అది గమనించి న్యాయం చేయాలని ఎవరైతే ఇప్పుడు రేపుకు పాల్పడి అదేవిధంగా వాళ్ళని చంపేసినారో ఆ శిక్షలు దుండగులని దోషుల్ని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాం. మేము ఐక్యంగా రాత్రి మేము వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్ళం 24 hours అత్యవసర సర్వీసెస్ ఉంటాయి. వాటిని అందించడం కోసం రాత్రిళ్ళు పౌళ్ళు కష్టపడుతున్నప్పుడు మా అట్లాంటి నర్సింగ్ సిబ్బంది మీద డాక్టర్ల మీద అత్యాచారం చేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకొని వాళ్ళని వెంటనే శిక్షించాలని నర్సింగ్ సిబ్బందికి సంబంధించిన అన్ని అసోసియేషన్ల తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నామండి. ఈ దుండగుల్ని శిక్షించే వరకు మేము ఈ నిరసన ప్రదర్శనని ఆపేది లేదు. 14వ తారీఖు రాత్రిన కలకత్తాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో రాత్రిలో డ్యూటీ ఉన్న మహిళా డాక్టర్పై అత్యాచారం మరియు హత్య ఘటన జరిగిన సంగతి మీకు తెలిసిందే. దానికి నిరసనగా ఎవరైతే తప్పు చేశారో వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము, ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ అసోసియేషన్, ప్రైవేట్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు వారిని శిక్షించాలని వారికి సపోర్ట్గా ఈ ధర్నా చేయడం జరిగింది. మరియు ఏంటంటే జనరల్గా ఈరోజంతా మొత్తం అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ అంతా బంద్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ చూడమని మాకు పిలుపునిచ్చిన ఎమర్జెన్సీలో పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈరోజు ఓపీ డిపార్ట్మెంట్ కూడా రన్ చేశాము. దీనిపై మా సూపరింటెండెంట్ గారు మాట్లాడతారు. ఈరోజు డాక్టర్స్ యూనియన్, నర్సింగ్ యూనియన్, ఆల్ పారామెడికల్ స్టాఫ్ యూనియన్ పిలుపు మేరకు నిరసన తెలుపుతున్నాము. మా బోధన్ హాస్పిటల్లో ఈ ఫీవర్ సీజన్ నడుస్తుంది కాబట్టి అత్యవసర సేవలకు ప్రాబ్లం కాకుండా రొటీన్ ఓపీడీ నడిపించుకుంటూ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ గైనెక్ నడిపించుకుంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇన్ జనరల్గా మనం చూస్తే డాక్టర్ల మీద ఇంకా మిగతా మెడికల్ స్టాఫ్ మీద దాడులు పెరుగుతున్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి రిపీట్ కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. లోకల్గా చూసుకుంటే మన బోధన్ హాస్పిటల్కి పోలీస్ అవుట్ పోస్ట్ లేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ విత్ కానిస్టేబుల్ ఇక్కడ రిక్రూట్ చేయాలని మేము అధికారులను కోరుతున్నాము.